అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసి ప్రజలకు అడిగిన ప్రతి హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ప్రత్యేకించి రైతుల విషయంలో ఎంత మోసపూరితంగా ద్రోహపూరితంగా వ్యవహరిస్తుందో కూడా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైంది. రైతు బంధు విషయంలో మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్తూ వచ్చింది ప్రభుత్వం, మోసం చేస్తూ వచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, ఇప్పటికీ రైతుల్ని ఇచ్చిన హామీల విషయంలో మూడిట్లో మోసం చేసింది. నీళ్లు కేసీఆర్ ఇచ్చిన నీళ్లు, కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఇవ్వలేక అసమర్థతను బయటపెట్టుకుని లక్షలాది ఎకరాల్లో పొలాలు నిండబెట్టి రైతాంగానికి వేలాది కోట్ల రూపాయలు నష్టం చేసింది. ఇవాళ రైతు బంధు విషయంలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు మొదటి రోజు నుంచి, వెంటనే వెయ్యాలి రైతు బంధు, రైతులను ఆదుకోవాలి. మొత్తం 5 ఎకరాల వరకు ఇస్తానంటే కుదరదు. 6-7 ఎకరాలు ఉన్న రైతే ఎంత చెట్టుకు అంతే గాలి, ఎన్ని ఎకరాలు ఉంటే అంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రైతు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందనే డిమాండ్ కేసీఆర్ గారు చేసిన తర్వాత పదే ఆ విషయం పైన మాట్లాడిన తర్వాత ఇవాళ భయానికి ఏదో కొద్ది మందికి వేసినట్టు చేసి మళ్ళీ ఆపి నాటకాలు చేస్తున్నారు. కేసీఆర్ ఓపెన్గా చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, ఆనాడు మీరు ఆపినారు కానీ నేను ఇప్పుడు రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు నేను రైతుల విషయంలో రాజీ పడను. వెంటనే ఇవ్వండి. అదొక్కటే కాదు, రైతు రుణమాఫీ కూడా వెంటనే చేయండి. దానికి ఎన్నికల కమిషన్కి మీరు ఉత్తరం రాయండి, నేను రాస్తా సపోర్ట్గా అని చెప్పాను స్పష్టంగా. ఓట్లు రాజకీయాలతో సంబంధం లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి రైతులందరి తరఫున బాధ్యత వహించే ఒక పార్టీ ప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రైతు బంధు విషయంలో రాయండి ఎన్నికల కమిషన్కు, రైతు రుణమాఫీ విషయంలో రాయండి, బోనస్ ఇచ్చే విషయంలో కూడా ఎన్నికల కమిషన్కు అనుమతి కొరకు రాయండి. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మాట, నేను మీకు మద్దతుగా ఉత్తరం రాస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు. సూర్యాపేటలో ఎండిపోయిన పొలాలని పరిశీలనకు వచ్చిన నాడే స్పష్టంగా చెప్పారు. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నది. ఇవాళ మళ్ళీ దొంగ నాటకాలు వేస్తూ మేము వేద్దాం అనుకున్నాం కానీ ఆపిండ్రు. ఎవరు ఆపిండ్రు చెప్పండి. కేసీఆర్ ఇప్పుడు ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ్యత అడగట్టు. రైతుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలే కేసీఆర్. ఓట్లకు ఎప్పుడు కూడా ముడి పెట్టలే. ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం, పథకం. కానీ ఇవాళ ప్రతి క్షణం మోసం చేస్తూ ప్రజల్ని, రైతు భరోసా ప్రారంభిస్తావా లేదా చేయి, ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా, ఇంకో 10 రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది, వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి. అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి. గుడిలోకి వచ్చి అబద్దాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు. అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసిండ్రు. ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్దాలతోని రేవంత్ రెడ్డికి తెలియదా మాట్లాడకూడదు అని. ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడిరన్న ఒక్క కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది. కంటిన్యూయేషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు? కావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి, నేను ఇచ్చినట్టు చేయాలి, ఎన్నికల కమిషన్ ఆపాలి. ఒక దొంగ బుద్ధితోని, దుర్బుద్ధితోని మాట్లాడిండు. రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు. 9వ తారీఖు అనే మాట చెప్పి అక్కడేంది రోజు కొనసాగుతున్నది కదా. ఆయన రైతు బంధు రాలేదు అంటే చెప్తూ కొట్టమన్న వెంకరెడ్డి, నేను ఇప్పుడు మన రైతు బంధు వేస్తానని ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి? దాని అర్థమైంది, అబద్దాలు ఆడుతున్నారు ముగ్గురు, అందులో ఉన్న మంత్రులందరూ కూడా అబద్దాలు ఆడుతున్నారు. రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం నేను ఈ ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సుమోటోగా ఆపాలి, నేను ఇద్దామనుకున్నా గానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలి అని ఒక దుర్బుద్ధితో మాట్లాడిండు రేవంత్ రెడ్డి.
అయినా ఎవరూ మేము అభ్యర్థి చెప్పలే ప్రతిపక్షాలు. నీకు నిజంగా గత 3 రోజులుగా వస్తున్న అకాల వర్షాలు, రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్నుల ధాన్యం ఖరాబ్ అయిపోయింది, కొంచెం చోట కొట్టుకపోయింది. అకాల వర్షాలతో గాలిదుమారంతో చాలా నష్టం జరిగింది. మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలి ప్రభుత్వం. లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినాయి పోంగా ఎండినాయి పోంగా రైతు నానా తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్న ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళాల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది. నెల 15 రోజుల నుంచి కూడా ఉండమని రైతులు మొత్తుకుంటున్నారు. మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దాకా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కొంచెం చోట్ల పశువులు చనిపోయినాయి. ఈ అకాల వర్షంతో రైతాంగం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలి. సిఎస్ గారు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లవారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి. అయినా అది నేచురల్ కలామిటీ కాబట్టి, ప్రకృతి విలయం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు. ఇప్పుడేం ఇబ్బంది లేదు అటువంటి విషయాల్లో. ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు. మరి వెంటనే నష్టపోయిన వాళ్ళకు, పూర్తి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తక్షణ సాయాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.